అనేటువంటి శిశువు ఇప్పటి నుండి నేను ఆ ప్రకృతి వర్ణంలో పెడతాను. ప్రకృతి వర్ణంలో అదేవిధంగా దానికంటే ముందు శిశువుని ఎంత చక్కగా వర్ణిస్తాడు. మీకు అందరికీ తెలిసినటువంటి పద్యమే. నవమాసములు భోజనము నీరమెరుగక పయనించు పురిటింటి బాటసారి. మన భోజనం ఉంటుంది కదా కడుపులో, అమ్మ కడుపులో నిద్రిస్తున్నప్పుడు భోజనం ఉంటుంది. నవమాసములు భోజనము నీరమెరుగక పయనించు పురిటింటి బాటసారి. చిక్కు చీకటి జామెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణుడు చెక్కిళ్ళ బోసినోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహనుడు అక్షయం పైన మాతృక్షీర మధుదారలనంగా తెచ్చుకున్న బట్టగట్టడు బిడియాన పట్టుబడడు ధారుని పాఠశాలలో చేరినాడు. కానీ వారమాయనో లేదో మా ప్రకృతి కాంత కరపియున్నది చూడండి, ఒక శిశువుని చూసినప్పుడు మీకు ఏ రకమైనటువంటి కవిత్వం వస్తుంది చూడండి. కాబట్టి ఆయనకి అలా అలా తడుతూనే నిజంగా శిశువు తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఏమి తినడు, నీరు కూడా ఉండదు. వాటన్నింటినీ చక్కగా ఆయన ఊహించిన నిజమే. అందుకే నేను మొదలు చెప్పాను, ఏది కూడా కాల్పనికత ఉండదు అన్నమాట. దీనిలో ఆయన నిజంగా వాస్తవాన్ని మాత్రమే ఆయన చెప్తాడు అన్నమాట. అక్షయం పైన మాతృక్షీరలు మధుధారలు, మాతృక్షీర మధుధార. నిజంగా చక్కటి పద్యాలు. అంటే తల్లి పాలు అనేటువంటి యొక్క మధుధారలు అన్నందుగా తెచ్చుకునేటువంటి అతిథి, విడియం లేనటువంటి వాడు, బట్టలు లేనటువంటి వాడు, ధారుని పాఠశాలలో చేరినటువంటి వాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పాఠశాలలో చేరినటువంటి బిడ్డడు మరి వారం రోజులు కాగానే ఏడుస్తూ ఆకలి అంటూ నిద్ర ఎక్కువ, ఆకలి ఎక్కువ అవుతున్నాడు. అటువంటి గొప్ప వర్ణం. అందుకనే అప్పుడు ఆ సమాజంలో ఆ సమకాలీనులైనటువంటి ఎంతోమంది భావకవుల్ని ఆయన అంత ఎత్తిపడుస్తూ ఆయన అంటాడంటే, కవి సమయమును తప్పి గుడికారపు సొంపును పడు చేసి నీవు యవతుక కోసమో కుమిలి ఏడ్చుచు చక్కని తెలుగు కైతక ఆయువులు కురించి ఏమిటి అయోమయం పునరింతు నీవు నీ కవనము పాడుగాను వెడగా ఇకనే నీవు రమ్ము దారికిన్ అని చెప్పేసి భావకవుల గురించి ఆయన అట్లా రాశాడనమాట. తర్వాత అంశంలో తులరా